హనుమాన్ ఏక్తా యాత్ర అని చెప్పి మొన్న మన బండి సంజయ్ గారు కొన్ని మాటలు మాట్లాడిండబ్బా. అసలు హనుమాన్ ఏక్తా యాత్ర అంటే ఏమిటి, ఏం మాట్లాడాలి అంటే హనుమాన్ ఏక్తా యాత్రలో మన హనుమంతుని గొప్పతనం అన్న మాట్లాడాలి, లేదు అంటే జై శ్రీరామ్ మన శ్రీరాముని కష్టాల గురించి కన్నీటి గాథల గురించి చెప్పాలి. సరే లేదు అంటే మేరా భారత్ మహాన్ మన భారత జాతి గర్వతనం గురించి చెప్పాలి. లేదు అంటే లవ్ జిహాద్ పేరుతో నా ఆడబిడ్డలు కన్నీటిలో కోసల సావులు దస్తురని చెప్పి దాని గురించి చెప్పాలి. ఇంకా నాకు ఇంకా ఏం తెలియదు అనుకుంటే మన దేవుళ్ళ గొప్పతనం గురించి చెప్పాలి. లేకుంటే ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మన దేవుళ్ళ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా, గవి చెప్పుకోవాలి. కానీ మన బండి సంజయ్ సార్ ఏం చెప్తుండు, అన్నా నా కొడుకు నిర్దోషి అన్నా, నా కొడుకుతో నేను దోస్తనం చేసిన అన్నా, నా కొడుకు తప్పకుండా బయటికి వస్తాడన్నా, నా మీద కుట్ర చేసే వాళ్ళని వదిలిపెట్టనన్నా అంటున్నాడు. తెలంగాణలో ఉన్న హిందూ సోదరులందరికీ ఒకసారి కనువిప్పు జరగాలి. నిజంగా కాషాయం జెండా పట్టుకొని బండి సంజయ్ గారి కుటుంబాన్ని అనగానే పోయి పెద్ద ఎత్తున పోయి అద్దాలు వలగొట్టుడు, కారు అద్దాలు వలగొట్టుడు కాదు. అసలు మీటింగ్లో ఈ మాటలు మాట్లాడొచ్చునా? కిందున్న మన హిందూ సోదరులు అందరూ ఇంకా విజిల్ కొడుతుర్రు సారు మాట్లాడే మాటలకు. ఎవరైనా సరే బీజేపీ పార్టీ పక్క పెడదాం, ఆర్ఎస్ఎస్ అందరూ కింద ఉన్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ హిందూ సోదరుడే కదా. ఆర్ఎస్ఎస్లో ఏం నేర్పించింది మనకు? ఆర్ఎస్ఎస్ నినాదం ఏంటి? ఆర్ఎస్ఎస్ అంటే దీనిలో కుటుంబాలు ఉండవు అని చెప్పి చెప్పుకున్నారు కదా మీరే. బీజేపీ పార్టీ అంటే కుటుంబ పాలన కాదు అని చెప్పి పెద్ద ఎత్తున చాటింపు చేసుకున్నావు పెద్దలారా. మరి నిన్న మీటింగ్లో బండి సంజయ్ గారు తన మొత్తం కుటుంబం గురించే దారపోస్తున్నాడు కదా. మరి నిన్న హిందూ సోదరులు ఎవ్వరు కూడా స్పందించలేరు ఎందుకు? అంటే బూతులు మాట్లాడినా బెదిరిస్తే విజిల్లు, ఈలలు, డమ్కాయింపులు, నిజాలు మాట్లాడితే కింద కామెంట్లు గలీజ్గా. ఏం నేర్పిస్తున్నారు నా హిందూ సోదరులారా? మన తెలంగాణలో ఏం మాట్లాడాలి తను? సరే నేను సాక్ష్యంగా మొన్న హిందూ సమ్మేళనం ప్రోగ్రాంలో నేనే చెప్పిన ఒక వీడియోలో, స్కూలుకు పంపిస్తే మీ పిల్లలను చదువు మాత్రమే నేర్పిస్తారు, అదే శాఖకు పంపించండి సంస్కారం నేర్పుతారని పంపించిన. చెప్పిన నా పిల్లలను కూడా శాఖకే పంపిస్తున్నా. ఆర్ఎస్ఎస్లో మేము ఉన్నాము, బీజేపీ పాలన ఆర్ఎస్ఎస్తోనే హిందువుల కోసమే ఉన్నదని చెప్పి చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులు, సరే బండి సంజయ్ గారే కావచ్చు. బండి సంజయ్ సార్, మీ కొడుకుని ఎప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించలేదా? అంటే మీరు పంపించిన శాఖల ఇవే నేర్పించిండ్రా? శాఖలో ఏం నేర్పిస్తారండి? సంస్కారం నేర్పిస్తారు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క హిందూ సోదరులారా, తెలంగాణ యావత్ ప్రజలారా కొంచెం కామెంట్లు పెట్టురి. కామెంట్లు పెడితేనే కదా మాకు తెలిసేది మీరు వీడియో చూస్తున్నారా చూస్తలేరా అని చెప్పి. షేర్ చేయరి, మన తెలంగాణలో ఉన్న హిందువులందరికీ షేర్ చేయరి. శాఖకు పంపిస్తే సంస్కారం నేర్పిస్తారు అనుకుంటే మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్నా అని చెప్పారు కదా చిన్నప్పటి నుంచి. సరే మీకు సంస్కారం ఉందనుకుంటారు కావచ్చు, మరి మీ కొడుకును ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించలేదా? మీ కొడుకు సంస్కారం నేర్పించలేదా? నిన్న బండి సంజయ్ అన్న ఫాలోవర్స్ ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. ఆ అమ్మాయి కారు నడుపుకుంటా
ఫామ్ హౌస్లోకి తీసుకుపోయింది. ఆ అమ్మాయే ఆయనకు గోరుముద్దలు తినబెడుతుందని చెప్పి తినబెడుతుంది, డ్రైవింగ్ చేస్తుంది. వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి చిన్నపిల్లలకు. అంతేగాని పాడు పని చేసే ఆలోచన వచ్చినప్పుడు చెంప మీద కొట్టాలి మీ కొడుకు ఆమెను. అన్నం వరకు అంటే కార్ డ్రైవింగ్ అంటే ఏమో అనుకున్న పిచ్చిము. ఇట్లాంటి పనులు నాకు సంస్కారం, నాకు శాఖలు నేర్పియలేదు. మా నాన్న నాకు నేర్పలేదు. సరే మా నాన్న అంటే నాతో ఉండలేదు, మొత్తం పార్టీ పార్టీ అనుకుంటా మందితోనే వేయండు. కానీ నేను ఒక శాఖకు పోయినా, చదువుకున్నా, నాకు సంస్కారం ఉందని చెప్పి చెంప మీద కొట్టనీకి రాలే. అమ్మాయి సరే అంటే నువ్వు ప్రొసీడ్ అవుతావా? సరే ఈ విషయం వదిలేద్దాం. ఏమన్నాడు బండి సంజయ్ గారు? నా కొడుకు నిజాయితీగా తిరిగి వస్తాడన్నా అన్నారు కదా. మరి ఎప్పుడు తీసుకుపోయినావు నీ కొడుకును పోలీస్ స్టేషన్కు? ఎక్కడున్నాడు మీ కొడుకు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి? ఒక స్కూల్లో మన పిల్లల్ని ఒక సార్ కొడితేనే మనం నెక్స్ట్ డే మనమంతా ఒక ఇద్దరం ముగ్గురం కలిసిపోతాం, ఏం తప్పు చేసిండయా నా కొడుకు అని చెప్పి. మరి ఇంత పెద్ద రాధాంతం నడుస్తుంటే నీ కొడుకును కనీసం సరే పోలీసు వాళ్ళు తీసుకుపోలేదు, మీరన్నా దగ్గర నుండి తీసుకుపోవాలి కదా. అరే నువ్వు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు బేటా? నేనున్నా, మనకు నరేంద్ర మోడీ ఉన్నాడు, మనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మనకు కవితక్క ఉంది, ఇంతమంది మనకు సపోర్ట్ ఉన్నారు, నేను తీసుకుపోతా అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడ వేరు ఈ బీజేపీ కార్యకర్తలు? మరి మీరన్నా ధైర్యంగా దగ్గర నుండి తీసుకొని పోవాలి కదా. అన్న కొడుకు మేమున్నాం, మేము తీసుకెళ్తాం పోలీస్ స్టేషన్కు, మేము నిజాయితీగా బయటికి తీసుకెళ్తామని చెప్పి ఎడవైరయ్యా. గిదా ఆర్ఎస్ఎస్ శాఖ మీకు నేర్పించింది, గిదా బీజేపీ నరేంద్ర మోడీ గారు మీకు నేర్పిస్తున్నది. నేను అందుకే పార్టీలను ఎప్పుడు తప్పు పట్టా, ఎవరి మీద నాకు కూడా కోపం ఉండదు. నేను నా కొడుకులను శాఖకు పంపిస్తుంటే అర్థం కావాలి మీకు. హిందూ సమ్మేళనం రోజు నేను మంచి మంచి పాటలు పాడినా. నేను కూడా ఒక హిందూ బిడ్డను, ఆర్ఎస్ఎస్ బిడ్డను నేను కూడా. దయచేసి యావత్ తెలంగాణ ప్రజలారా, ఇది ఎవరిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వాక్యాలు కాదు. నిజంగా మీ కొడుకు మీద మీకు అంత నమ్మకం ఉంటే అయ్యా బండి సంజయ్ గారు, మీరు దగ్గరుండి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆ వాదనలు విన్నాకలా అది నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు, పోలీసోళ్ళు, కోర్టు, హైకోర్టులు అన్నీ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికైనా ఈ దాగుడు మూతలు దండాకోలు వదిలేసి జర్రా మీ ఆర్ఎస్ఎస్ శాఖ మీకు ఏం నేర్పిస్తుందో అదే పని కొంచెం చేయండి. ఒకసారి ఒక మంచి పాట పాడుకుందాం మనం. హయ్యా యావత్ తెలంగాణ ప్రజలారా, పరేడ్ గ్రౌండ్లో మోడీ సారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. హమారా సాత్ జోడో, రేవంత్ రెడ్డిని హమారా సాత్ జోడో అంటున్నారు. హమారా సాత్ జోడో జోడో అంటివి, హమారా సాత్ జోడో జోడో అంటివి, జోడో జోడో అంటివి ఓ మోదీ సారు, మీరు జోడెడ్లా బండి అని తెలిసింది నేడు, జోడో జోడో అంటివి ఓ మోదీ సారు, మీరు జోడెడ్లా బండి అని తెలిసింది నేడు, అన్నదమ్ముల పార్టీ మీది అండదండతో ఏలుతూ ఉంది, ఆశతోటు వేసిన వాళ్ళకి అంధకారములు నెట్టేసిండ్రు, అందమైన నా తెలంగాణలో ఆకలి చావుల బాధొచ్చింది, హమారా సాత్ జోడో జోడో అంటివి, హమారా సాత్ జోడో జోడో అంటివి, జోడో జోడో అంటివి ఓ మోదీ సారు, మీరు జోడెడ్లా బండి అని తెలిసింది నేడు, జోడో జోడో అంటివి మోదీ సారు, మీరు జోడెడ్లా బండి అని తెలిసింది నేడు. రైట్, థ్యాంక్ యూ తెలంగాణ ప్రజలారా. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై తెలంగాణ.